నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. నో అంటే మోదీ తంతాడు, ఎస్ అంటే వైసీపీ క్లోజ్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కంగారు పడుతూ, చాలా ఆందోళన పడుతూ, చాలా భయపడుతున్నట్టుగా నేను ఈ వీడియో థంబ్నెయిల్లో కూడా పెట్టాను. ఎందుకు అలా పెట్టాను, ఆయన ఏ విషయంలో కంగారు పడుతున్నారు, ఏ విషయంలో భయపడుతున్నారు, ఏ విషయంలో ఆందోళన పడుతున్నారు అని చెప్పి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఒక కొత్త బిల్లుని ప్రవేశపెట్టబోతుంది. అదే 130 అమెండ్మెంట్ అనమాట. అంటే రాజ్యాంగ సవరణ, 130వ రాజ్యాంగ సవరణకి ఒక బిల్లు ప్రవేశపెట్టబోతోంది. ఈ బిల్లు గనక ఆమోదం పొందితే భారతదేశంలో రాజకీయాలన్నీ కూడా ప్రక్షాళన చేయబడతాయి. అంటే నేర చరిత్ర కలిగిన రాజకీయ నాయకులు రాజకీయాలకు ఇక దూరమైపోతారు. వాళ్ళు భవిష్యత్తులో అసలు పోటీ చేయడానికి కూడా అనర్హులుగా మిగిలిపోతారు. సో అది ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్తో తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇప్పటి వరకు మనం చూస్తే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ అమల్లో ఉంది. ఈ యాక్ట్ ఏం చెప్తోంది, ఏ రాజకీయ నాయకుడికైనా 2 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ జైలు శిక్ష పడితే వాళ్ళు రాజకీయాలు చేయడానికి, రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు, పోటీ చేయడానికి, ప్రజాప్రతినిధులుగా పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పి చెప్తోంది. రాజకీయాల్లో ఉండొచ్చేమో కానీ పోటీ చేయడానికి మాత్రం, ప్రజాప్రతినిధిగా పోటీ చేయడానికి మాత్రం అనర్హులు అని చెప్తుంది. అయితే రిమాండ్ ఖైదీగా ఉన్నా పోటీ చేయొచ్చు, ప్రజాప్రతినిధిగా ఉండొచ్చు, రాజకీయాలు చేయొచ్చు, రిమాండ్ ఖైదీగా ఉన్నా పోటీ చేయొచ్చు. కానీ జైలు శిక్ష పడితే, అది శిక్ష ఖరారైతే, 2 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ జైలు శిక్ష ఖరారైతే ఆ రాజకీయ నాయకుడు పోటీ చేయడానికి అనర్హుడు అని చెప్తుంది. అయితే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం దానికి సవరణ తీసుకురాబోతుంది. ఇప్పటి వరకు మనం పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1957 ప్రకారం 2 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు జైలు శిక్ష పడితే అనర్హులు అనుకున్నాం కదా, రిమాండ్ ఖైదీగా ఉంటే పోటీ చేయొచ్చు అనుకున్నాం కదా. కానీ ఇక్కడ ఏంటంటే 5 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు జైలు శిక్ష పడేలాగా ఏవైనా సెక్షన్లు వాళ్ళ మీద మోపబడి వాళ్ళు 30 రోజుల పాటు లేదా అంతకన్నా ఎక్కువ రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నా సరే వాళ్ళు రాజకీయాలకి అనర్హులు అని చెప్పి కొత్త బిల్లు సవరణ తేల్చేయబోతోంది. సో మరి అలాంటి బిల్లు ఆమోదం పొందిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? 70% మంది ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఆ పార్టీ నుంచే కాదు, రాజకీయాల నుంచే బయటకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది, ఈవెన్ జగన్మోహన్ రెడ్డితో సహా. నిజానికి మాట్లాడుకుంటే 2014 నుంచి 2024 వరకు, 24 వరకే కాదు 26 వరకు, ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డిని కాపాడుతూ వస్తుంది కేంద్రంలోని ఎన్డీఏ అని చెప్పేసి చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. ఆయన మీద సిబిఐ కేసులు ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఉన్నాయి, మనీ లాండరింగ్ కింద ఆయన మీద కేసులు మోపబడ్డాయి. అయితే ఆ కేసుల్ని ఇప్పటి వరకు కూడా విచారణకి రాకుండా పొడిగిస్తూ వెళుతున్నారు. అలా పొడిగించుకుంటూ వెళ్ళటానికి చట్టంలోని లొసుగుల్ని జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నాడు, మా ప్రమేయం ఏం లేదని బీజేపీ చెప్తుంది, లేదా ఎన్డీఏ నాయకులు చెప్తూ ఉన్నారు. కానీ చాలా మంది ఏమంటున్నారంటే అలా జరగకుండా వీళ్ళు కూడా ఉంది, కానీ ఆ డోర్స్ని ఎన్డీఏ క్లోజ్ చేయటం లేదు, జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూ వస్తున్నారు అని చెప్పేసి అంటారు. పైగా లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళని ఎగ్జాంపుల్గా కూడా చూపిస్తున్నారు. లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళు జైలుకు వెళ్ళగలిగింది, జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళరు, ఆ కేసులను ఎందుకు స్పీడప్ చేయటం లేదు అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వీటికి ఆన్సర్స్ లేవనుకోండి. కానీ ఒకవేళ ఈ బిల్లు గనక, కొత్త బిల్లు గనక ఆమోదం పొందితే జగన్మోహన్ రెడ్డితో పాటు చాలా మంది ఈ రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతారు. వాళ్ళు అంటే భవిష్యత్తులో అసలు పోటీ చేయడానికి వీలు లేకుండా పోతారు. భారతదేశంలోనే చాలా మంది రాజకీయాలు విరమించుకుని దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో అందుకనే ఈ బిల్లు ఆమోదం పొందకుండా చూడాలని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కోరుకుంటే ఆమోదం పొందేలాగా చూడాలని ఎన్డీఏ, దాని మిత్రపక్షాలు కోరుకుంటున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ కూటమి ఆల్రెడీ ఆ బిల్లుకి మద్దతు ఇచ్చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన ఎంపీలు, అంటే రాజ్యసభ సభ్యులు కావచ్చు, పార్లమెంటు సభ్యులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేయాలి అని చెప్పేసి ఆయన ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే కేవలం వైసీపీ ఎంపీలకే మాత్రమే కాదు, ఆయనకి ఫ్రెండ్లీగా ఉండే ఇతర రాజకీయ పార్టీల నేతలు ఉంటారు కదా, ఆ పార్టీ ఎంపీలకు కూడా ఇదే ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి ఆ పార్టీ అధినేతలకు చెప్తున్నారట.
సో మొత్తం మీద ఈ బిల్లు ఆమోదం పొందకుండా ఉండాలని జగన్ ట్రై చేస్తున్నారు, కానీ బిల్లు ఆమోదం పొందేలాగా చూడాలని ఎన్డీఏ ట్రై చేస్తుంది. అయితే ఎన్డీఏ పక్షంలోని కొంతమంది నేతలు కూడా దీన్ని కాస్త ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి, ఈ బిల్లుని ప్రవేశపెడితే కొంతమంది దాన్ని దుర్వినియోగం చేయొచ్చు అని చెప్తున్నారట. ఎందుకని అంటే మనం గతంలో చూసాం, చంద్రబాబు నాయుడు మీద ఎటువంటి ఆధారాలు లేకుండానే కేసులు పెట్టేసి ఆయన్ని 52 రోజుల పాటు 54 రోజుల పాటు జైల్లో ఉంచారు. ఎందుకని అంటే రాజకీయ కక్ష సాధింపు చర్య. రాజకీయంగా చంద్రబాబు నాయుడు మీద ఆయన కూడా జైలుకు వెళ్ళాడు అని చెప్పేసి ఒక నింద వేయటం కోసం, ఆయన కూడా రిమాండ్ ఖైదీగా ఉన్నాడు, ఆయన ఖైదీ నెంబర్ ఇది అని చెప్పేసి ట్రోల్ చేయడం కోసం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయన్ని జైల్లో పెట్టారు అనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధించారు అనేది వాస్తవం. సో అధికారాన్ని అడ్డం పెట్టుకుని భవిష్యత్తులో కూడా ఏ నాయకుడి మీద అయినా ఇలాగా 30 రోజుల పాటు లేదా 30 రోజుల కన్నా ఎక్కువ రోజులు రిమాండ్ ఖైదీగా ఉంచి వాళ్ళ మీద 5 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు శిక్షలు పడే సెక్షన్లని వాళ్ళ మీద మోపితే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గంగలో కలిసిపోతుంది. చివరికి మేము తప్పు చేయలేదు అని నిరూపించుకున్నా ఉపయోగం లేకుండా పోతుంది. వీళ్ళ మీద కేసులు వేసిన, అంటే ఏ ప్రభుత్వాధినేతలైతే వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని చిదిమేశారో, వాళ్ళ మీద అనవసరంగా కేసులు పెట్టారో, 5 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం పాటు శిక్షలు పడే కేసులు బనాయించారో, వాళ్ళ మీద కేసులు పెట్టి న్యాయస్థానాల్ని ఆశ్రయించిన ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి ఈ బిల్లుని ప్రవేశపెట్టేటప్పుడు ఇది కొంత ప్రమాదంతో కూడుకుంది కూడా, కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. దీన్ని తొందరపడి అమల్లోకి తీసుకురావద్దు, కాస్త జాగ్రత్తగా దీన్ని అమలుపరచాలి. అందుకనే ఈ పార్లమెంటు సెషన్స్కే కాకపోయినా నెక్స్ట్ పార్లమెంటు సెషన్స్కైనా జాగ్రత్తలతో దానికి కొంత కట్టుదిట్టంగా చేసి జాగ్రత్తలతో దాన్ని ఆమోద పొందేలాగా చూడాలి. దాన్ని చట్టం అంటే పార్లమెంటు సెషన్స్లో ప్రవేశపెట్టాలి, ఆ చట్టాన్ని ఆమోదం చేయించుకోవాలి, ఆ అమెండ్మెంట్ని ఆమోదం చేయించుకోవాలి అని చెప్పి బీజేపీ పక్ష నేతలు లేదా ఎన్డీఏ పక్ష నేతలు కూడా కొంతమంది చెప్తున్నారట. వాళ్ళు చెప్పే మాట కూడా వాస్తవం. ఎందుకంటే రాజకీయ కక్ష సాధింపులు పాల్పడడానికి నిజాయితీతోటి నిలబడే కొంతమంది నాయకుల్ని వాళ్ళకి అడ్డు తప్పించుకోవడానికి కొంతమంది చేసే ప్రయత్నాలు కూడా ఉంటాయి, మనం గతంలో చూసాం. సో కాబట్టి ఈ బిల్లుని ప్రవేశపెట్టకుండా ఉండాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించినా ఆయనకి నష్టమే, ఈ బిల్లు ప్రవేశపెట్టబడినా ఆయనకి నష్టమే. ఏది జరిగినా సరే జగన్మోహన్ రెడ్డికి మాత్రం ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా మారింది. అటు ముందుకు వెళదామన్నా ప్రమాదమే, కాదు వెనక్కి వచ్చేద్దామన్నా ప్రమాదంగానే మారింది. సో మరి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారు, జగన్ ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్లో వైసీపీ పరిస్థితి ఏంటి అనేది తెలియాలంటే కొంతకాలం పాటు వేచి చూడాల్సిందే. మరి ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? ఈ బిల్లుకి మీరు ఆమోదం, అంటే ఈ బిల్లుని మీరు సమర్థిస్తారా? రాజ్యాంగంలో 130వ బిల్లు సవరణకి మీరు ఆమోదం తెలుపుతారా? అది మంచిదనే మీరు అనుకుంటున్నారా, లేదు ఇలాంటి బిల్లులు తీసుకురాకూడదని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.